బడిబాట కార్యక్రమంలో భాగంగా నారాయణ ఖేడ్ భవిత సెంటర్లో సమ్మిళిత విద్యా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని విలీన విద్యా కోఆర్డినేటర్ వెంకటేశం సూచించారు. పాఠశాలకు రాలేనటువంటి విద్యార్థులకు ప్రతి శనివారం ఇంటి దగ్గరే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, నారాయణ ఖేడ్ నాగిలిగిద్ద ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ వెంకటేశం మాట్లాడుతున్నాను. మనం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమ్మిళిత విద్య అండ్ బాలికా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సమ్మిళిత విద్యా కార్యక్రమంలో భాగంగా నారాయణ ఖేడ్లో మనకు భవిత సెంటర్ ఉంది. ఈ భవిత సెంటర్లో ఏంటంటే 0 to 18 years ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, దివ్యాంగులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక విద్యను అందిస్తూ ఉన్నాం మనం. దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం బడిబాటలో కార్యక్రమంగా ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమంలో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మనం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే 0 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో 21 రకాలైనటువంటి డిజేబుల్ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనము విద్యను అందించడం జరుగుతుంది. మైనర్ కరెక్టివ్ సర్జరీస్, TLM కిట్స్, అదేవిధంగా ఎస్కాట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్టైఫండ్ ఇవన్నీ కూడా పిల్లలందరికీ మనం అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతంలో ఏంటంటే మనకు సెర్ఫ్ ఆధ్వర్యంలో ఒక నైబర్హుడ్ సెంటరు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒక భవిత సెంటర్ కొనసాగేది. కానీ రాష్ట్రంలోనే ఒక 4 భవితా కేంద్రాలను పైలట్ కింద తీసుకొని అందులో ఒకటి నారాయణ ఖేడ్ భవితా కేంద్రాన్ని అండ్ నైబర్హుడ్ సెంటర్ని పైలట్ కింద తీసుకోవడం జరిగింది. రెండింటిని మెర్జ్ చేసి అంటే అటు నైబర్హుడ్ సెంటరు అది 0 to 60 years వరకు వాళ్ళకు సర్వీసెస్ అందించడం జరుగుతుంది.